యేసయ్య స్వరము మెల్లనిది. ఆయన కఠినంగా మాట్లాడు. ఆయన మాటల్లో కఠినత్వం ఉన్నా అది కఠినంగా ఉండదు, మృదువుగానే ఉంటుంది. వాటిని విందాం, గ్రహిద్దామండి. ఈ రోజుకు ఈ సమయానికి ప్రభు ఏర్పాటు చేసిన వాక్య భాగానికి వద్దాం. ఏ వాక్య భాగాన్ని నడిపించాడో సంఘానికి చెప్పమని ఆ వాక్యాన్ని ఆత్మదేవుని సహాయంతో నేను వింటూ మీకు చెబుతాను. నేను ఇప్పటికే గెలిచినని కాదు, ఈ వాక్యం నాకు అవసరం, మీ అందరికంటే నాకు ఎక్కువ అవసరం, మీకు ఇంకా అవసరం. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం, గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మన హృదయాల్లో ఉంచుకొని నెమరు వేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజే మర్చిపోకుండా వాటిని తిరిగి ఇంటి దగ్గర సమయం ఉన్నప్పుడు వాటిని మళ్ళీ ఒకసారి అవలోకనం చేసుకుంటూ వాక్యాన్ని నేర్చుకుని వాక్యాన్ని గ్రహించుకుందాం. పౌలు భక్తుడు అపొస్తలులలో ప్రధానుడు కాదు, కానీ 13వ అపొస్తలుడుగా వచ్చినటువంటి పౌలు భక్తుడు సంఘాన్ని హింసించినవాడు, సంఘానికి శ్రమ కలిగించినవాడు, సంఘంలో మొదటి సాక్షికి కారణమైనవాడు. అలాంటి ఒకప్పుడు దుర్మార్గంగా ప్రవర్తించిన సౌలు పౌలుగా మారి అందరికంటే ఎక్కువ సేవ చేశాడు. ఆ 12 మంది శిష్యుల కంటే కూడా మన దేశానికి తోమా అనే శిష్యుడు వచ్చాడు క్రీస్తుశకం 52వ సంవత్సరంలో. చాలామంది అనుకుంటారంటే ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు తెల్లల వల్ల ఈ మతం వచ్చిందని చెప్పి అనుకుంటారు, కానీ అది అబద్ధం. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ మతాన్ని బోధించలేదు, వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు. ఈ దేశాన్ని ఆక్రమించుకొని వారు రాజ్యాన్ని పరిపాలించారు. కానీ వారు సువార్త ప్రకటించడానికి ఎవరిని ఇష్టపడలేదు, ఎవరిని రానివ్వలేదు. మిషనరీస్ని కూడా వాళ్ళు ఆటంకపరిచారు. వారు క్రైస్తవులే, కానీ క్రీస్తు సందేశాన్ని వారు ఎక్కడ వినిపించలేదు. చర్చిలు కట్టారు, కానీ వాళ్ళు ప్రజా పరిపాలన చేశారు, అంతే. కనుక ఈ దినమున పౌలు కొరింథు పట్టణంలో ఉండే సంఘానికి రాసిన పత్రికలో విశ్వాసులకు రాసినటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం. ఇదినా ఈ చిన్న సంఘంలో చిన్న గుంపుగా మనం ఉన్నాం. నీ హృదయంలో, నా హృదయంలో, నీ ఆత్మలో, నా ఆత్మలో ఎటువంటి భావాలు ఉన్నాయి, ఎట్టి స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాం, దయచేసి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. పౌలు భక్తుడు కొరింథు సంఘానికి ఏ హెచ్చరికలు చేశాడో అవే హెచ్చరికలు ఈనాడు ఈ సంఘానికి కూడా వస్తున్నాయి. సంఘ కాపరిగా ఉన్న నాకు కానివ్వండి, సంఘంలో పెద్దలు పరిచారకులైన వారు కానివ్వండి, విశ్వాసులైన వారు అందరికీ ఈ మాటలు అవసరం. ఈ మాటలను మనం ఆజ్ఞలుగా తీసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, దయచేసి 11వ వాక్యం చదువుకుందామండి. 11వ వాక్యము. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. అది మీరు కూడా అలాంటి వాళ్ళే. లోకంలో ఉన్నవారి కంటే మీరే గొప్ప వాళ్ళం కాదు. పాపం విషయంలో, దుర్మార్గం విషయంలో, తిరుగుబాటు విషయంలో, తిరుగుబాటు చేసేవారు, వ్యతిరేకించేవారు, దేవుణ్ణి పట్టించుకోకుండా దేవుణ్ణి దూషించేవారు, దైవ దూషకులు, పాపములలోనే అపరాధములలోనే చచ్చిన వారే ఉన్నవారు లోకంలో ఉన్నారు. అయితే మీరును అట్టివారే. ఒకప్పుడు మీ స్థితి కూడా అలాంటిదే. అయితే మీకు ఇప్పుడు ఒక కృప దొరికింది, మీరు తెలుసుకున్నారు. అదేంటంటే మీలో కొందరు, ఇక్కడ ఉన్న వారిలో ఈ చిన్న గుంపులో మీలో కొందరు అట్టివారై ఉన్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడ్డారు. అది మీకు దొరికిన కృప. ఏంటంటే లోకమున్న వారికి నీకున్న తేడా అదే. అవి మేకలు, ఇవి గొర్రెలు. మేకకు గొర్రెకు తేడా పెద్దగా ఉండదు. అవి ఆకులు తింటాయి, అలువలు తింటాయి, ఇవి గడ్డి గాదులు తింటాయి. ఇవి మాంసం తినవు, గొర్రెలు మాంసం తినవు. మేకలు ఒకటి గడ్డి తినట్టు ఇవి కూడా తింటాయి. పెద్ద తేడా లేదు. అవి నల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. తెల్ల మేకలు కూడా ఉన్నాయి ప్రపంచంలో, తెల్ల కాకులు కూడా ఉన్నాయి. రంగుల గురించి కాదు ఇక్కడ. మేక హృదయముకు గొర్రె హృదయానికి కొంచెం తేడా ఉంటుంది. ఆ తేడాలో మనము చెప్పుకోవడం అవసరం లేదు. వాక్యంగా మనము గ్రహిద్దాం. ఈ దినాన లోకములో ఉన్న వారిలో నుంచి మీరు వేరుపరచబడ్డారు. లోకంలో కోటాను కోట్ల మంది ఉన్నారు, సంఘములో కొంతమంది ఉంటారు. మీలో ఆ కొందరిలో కూడా మీలో కొందరు
అట్టివారై ఉన్నారు. ఇప్పుడు మీకు దొరికిన కృపను బట్టి యేసుక్రీస్తు నామములోనూ, అంటే ఆయన పేరులోనే పరిశుద్ధత ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారి నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. స్వతహాగా మన నీతిమంతులం కాదు, స్వతహాగా మన పరిశుద్ధులం కాదు, స్వతహాగా మనము స్నానం చేస్తాం కానీ, శరీరానికి స్నానం చేస్తాం కానీ ఆత్మను, హృదయాన్ని మనం కడుక్కోలేము. అంతరంగంలో నీతి లేదు మనకు. కనుక మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కోసము మరణించాడు. అపరాధముల చేతను, పాపముల చేతను బంధించబడినప్పుడు మన గొప్ప విడుదల ఆ గాడిదలను ఎలా విడిపించాడో, శిష్యులు విడిపించారో ఆ విధంగా విడిపించబడిన గాడిదలపై యేసుక్రీస్తు ఎలా ఊరేగాడో, ఇదనైనా మనం విడిపించబడిన గాడిదలముగా, ఆయనను మోసే గాడిదలముగా, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే గాడిదలముగా, నామను పాడే గాడిదలుగా, ఆయన స్తుతించి ఆరాధించే, నామను ప్రార్థించే గాడిదలముగా మనం కడుగబడిన వారము, మనం పరిశుద్ధపరచబడిన వారము, మనము నీతిమంతులుగా తీర్చబడిన వారము. వీఆర్ కౌంటెడ్ టు బి రైచియస్. అవర్ సెల్స్ వీఆర్ నాట్ రైచియస్ పీపుల్. బై అవర్ సెల్స్ వీఆర్ నాట్ రైచియస్. మనంతా మనం నీతిమంతులు కాదు, కానీ దేవుడు మనల్ని లెక్కించాడు. మీరు కూడా నీతిమంతులే, ఎందుకంటే నా నామమున మీరు కడుగబడ్డారు, నా నామాన్ని మీరు ఒప్పుకున్నారు, నా రక్తంలో మీకు విమోచన లభించింది, మీకోసం నా ప్రాణం పెట్టాను, నా శిలువకార్యాన్ని మీరు ఒప్పుకున్నారు. నా రక్త ప్రోక్షణలో ఎర్రగా కెంపుగా ఉన్నటువంటి మీ పాపములను నేను హిమముగా చేశాను, మీరు నేను నీతిమంతులుగా తెచ్చాను. మన నీతి లోకానికి కనపడదు, మన నీతి మన ఇళ్లలో కనపడదు. మన నీతి ఏంటో మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు అవి నీతిమంతులు చెప్పి ఎవరు మనం గుర్తించరు, లోకం మనల్ని గుర్తించదు. కానీ మన యేసయ్యకు తెలుసు మనం ఎంత నీతిమంతులమో, మనం ఎంతగా కడుగబడ్డామో, ఎంతగా నీతిని తీర్చబడ్డామో. మనం కడుగబడిన వారము, మనము పరిశుద్ధపరచబడిన వారము, నీతిమంతులము. ఒకప్పుడు మనము కడుగబడలేదు, పరిశుద్ధత లేదు, మనకు నీతి అసలు లేదు. మనమైతే కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులకు తీర్చబడ్డాం. నీ నీతి ఏంటో యేసయ్యకు తెలుసు, నా నీతి ఏంటో యేసయ్యకు తెలుసు. ఎప్పుడు మన పాపం విషయంలో పశ్చాత్తాపడతామో అప్పుడే యేసయ్య రక్తం మన మీకు వచ్చింది, అది కడిగింది. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఇది మొదలుకొని క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ప్రభువు క్షమించలేని ఘోర పాపం అంటూ లేదు. ప్రతి పాపమును ఆయన క్షమించగలడు. భూమి మీద పాపములు క్షమించుటకు మనిషి కుమారుడికి అధికారము ఉంది. ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మత పెద్దలు పట్టుకొచ్చారు. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా, ఓ బోధకుడా, నువ్వు బోధిస్తున్నావు కదా, నువ్వు న్యాయం చెప్పు, ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టుబడింది, మేము పట్టుకొచ్చాం. మన ధర్మశాస్త్ర ప్రకారంగా, మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కూడా చంపాలి కదా, నువ్వేమంటావు అని యేసయ్యను ఇరుకులో పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి మత పెద్దలు ప్రశ్నిస్తే యేసుక్రీస్తు వారు నేల మీద వంగి ఏదో రాసుకుంటూ ఏమన్నాడంటే, మీలో పాపం చేయనివాడు మొదట ఆమె మీద రాయేయండి. నిజమే, ఆమె వ్యభిచారం చేసింది, తప్పు చేసింది. వాడేడి, ఆ పురుషుడేడి, వాడు తప్పించుకొని పారిపోయాడు. పురుషుని ప్రేరేపణ లేకుండా స్త్రీ వ్యభిచారం చేస్తుందా? 2 చేతులు కలిసి తిరగదు చప్పట్లు. వాడు పారిపోయాడు. ఈ స్త్రీని పట్టుకొచ్చి అన్యాయంగా మత పెద్దలు తీర్పు తీర్చడానికి ఇష్టపడితే యేసయ్య అన్నాడు, మీలో పాపం చేయని వాడు మొదట రాయి ఉన్నప్పుడు అందరూ ఎవరికెవరు పరీక్షించిన రాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మా, నిన్ను ఎవరు శిక్షించలేదా? అవును ప్రభువా, బోధ కూడా నన్ను ఎవరు ఏమనలేదు, అందరూ వెళ్ళిపోయారంటే నేను నీకు శిక్ష వేయను, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపం చేయకు. మనము కడుగబడిన వారము, మనం పరిశుద్ధపరచబడిన వారము, మనం నీతిమంతులుగా తీర్చబడిన వారు. మనకి కృప లభించింది. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం తోసివేయడు, నా దగ్గరకు వచ్చేవారిని ఎంత మాత్రము తోసివేయను. ప్రయాసపడి పాపభారం మోసుకుని సమస్త వారులారా నా దగ్గరకు రండి, నేను మీకు ఏమిస్తాను? పాపం నుంచి, భయం నుంచి మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. పాపం చేయవాడు పాపమునకు దాసుడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏదైనా మనం ఏమై ఉన్నామో మనం గ్రహించాలా. మనం కూడా వాళ్ళకి ఆ మతం ఉంది, నాకు ఈ మతం ఉంది, వాళ్ళకి ఆ గుడి ఉంది, నాకు ఈ చర్చి ఉంది అని అనుకుంటే కుదరదు.
నీవు ప్రత్యేకించబడిన వాడవు, నువ్వు ప్రత్యేకించబడిన దానవు. యు ఆర్ కౌంటెడ్ టు బి రైచియస్. దేవునితో సమానముగా రేపు మన యేసుక్రీస్తు వారిని పోలి మనం పరలోకంలో ఉంటాం. మనం మామూలుగా ఉంటాం. ఏదన్నా ఒకవేళ ఈ లోకంలో, ఈ సమాజంలో నీకు గుర్తింపు లేకపోవచ్చు, నీ ఇంట్లోనే నీకు గుర్తింపు లేకపోవచ్చు. నేను మొట్టమొదటి యేసుప్రభువు నమ్ముకున్నప్పుడు నాకు ప్రార్థన కూడా రాదు. అన్నం తినేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకునేవాడిని, ప్రయాణం చేసేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకునేవాడిని, పడుకునేటప్పుడు లేచేటప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని. ఏం ప్రార్థన చేసుకుంటానో నాకే తెలియదు. అప్పుడే కొత్తగా నమ్ముకున్నాను. నేను అన్నం తినేటప్పుడు మా అన్న నేను నేల మీద కూర్చొని తినేవాళ్ళం. ఆ రోజుల్లో టేబుల్స్ లేవు కదా, పీటలు, చిన్న చిన్న పీటలు ఉండే. ఆ పీటల మీద కూర్చొని మట్టి నేల మీద కూర్చొని ప్లేట్లు ఉండే, వాటిని అంటారా రాతి అండి ప్లేట్లు, ఆ ప్లేట్లు పెట్టుకొని ఆ పచ్చడి వేసుకొని తినేవాళ్ళు. నేను తింటున్నాను, మా అన్న తింటున్నాడు. మా అన్న పేరు పెద్ద ఆంజనేయులు, నా పేరు చిన్న ఆంజనేయులు. నేను ప్రార్థన చేసుకుంటున్నా, పెద్దగా ప్రార్థన చేయట్లేదు, నేను లోపల ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుని తినబోతుంటే మన పెద్దగా ఎగతాళిగా విక్రిస్తూ, యేసు ప్రభువా మా చిన్నోడికి గుండె నొప్పి, నాకు గుండె నొప్పి లేదు. ఆ రోజు 17 సంవత్సరాల వయసు, నాకు ఏం గుండె నొప్పి ఉంటుంది. చిన్న వయసులో మా వాడికి గుండె నొప్పి, కోడి గుడ్డు పెట్టేటట్టు మా ఇంట్లో కోళ్ళు చాలా ఉంటాయి, కోళ్ళు గుడ్డు పెట్టేటట్టు ప్రార్థన చేస్తున్నాయా, మా వాడు గుడ్డు తిని గుండె నొప్పి పోగొట్టుకుంటాడు అని ప్రార్థన చేస్తున్నాడు ఎగతాళిగా. మన ఇంటి వారే మనం గుర్తించరండి. మన నీతి ఎంతో, మన భక్తి ఎంతో, మనం ఎంతగా దేవుని నమ్ముకున్నాం మన ఇంటి వారే మనం గుర్తించరు. కానీ ఎవరో గుర్తించాలని మనం భక్తి చేయట్లేదు. ఒక భర్త, ఒక భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె, ఇంట్లో ఉన్న పెద్దలు, పిల్లలు, ఎవరి భక్తి వారిదే. నీ రక్షణ నీదే, నా రక్షణ నాదే. అయితే కడుగుబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులకు తీర్చబడితే అది గొప్ప కృప. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు భక్తి చేసిన, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన, తాత ముత్తాతల నుంచి క్రైస్తవులు అనబడిన మన వాళ్ళు చాలామంది పాస్టర్లు, బిషప్పులు, పోపులున్నా మనం ఇంకా అలాగే ఉంటే తేడా ఏముందండి? నువ్వు కడుగబడ్డావా? నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావా? ఆ కృప నీకుంది, ఆ తృప్తి నీకుందా? నిజమే నేను కడుగబడ్డాను, నిజమే నేను పరిశుద్ధపరచబడ్డాను, ఎందుకంటే నా ప్రభు నన్ను కడిగాడు, నన్ను పవిత్రపరిచాడు. మన పాపం నువ్వు ఒప్పుకునేలా అని నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక సమస్త పాపం నుంచి మనం కడిగి పవిత్రపరచును. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరచును. నువ్వు ఆధారపడు. ప్రభువా, ఇదిగో నా మాటలో, తలంపులు, నా క్రియలో, నా ఆలోచనలో ఈ పాపం ఉంది, నన్ను పవిత్రపరచా. ఈ లోకంలో ఎలగతోలు తెచ్చి ఎన్నలు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ఏ సబ్బు వేసినా, ఏ కెమికల్ వేసినా పాపం పోదు, మట్టి పోద్దేమో. కానీ ఏదైనా పాపమునకు విరుగుడు యేసు రక్తమే. ఏదైనా ఆ యొక్క ఎరుక, ఆ జ్ఞానము, ఆ తృప్తి, ఆ సమాధానం, ఆ నెమ్మది నీకుందా? నువ్వు కడుగబడుట దేవుని ఇష్టం, నువ్వు పరిశుద్ధపరచబడుట దేవునికి ఇష్టం, నువ్వు నీతిమంతులుగా తీర్చబడుట దేవునికి ఇష్టం. మనమందరము ఇందులో కొందరైనా, సంఘమంతా లేదు ఇక్కడ, సగం కంటే ఎక్కువ ఎక్కువ కుటుంబాలు సంఘం గృహాల్లో ఉన్నాయి, వారి కుటుంబాల్లో, వారి గ్రామాల్లో ఉన్నాయి. ఆయనను ఈ కొద్ది మందిలో కూడా మనం పరీక్షించుకుంటే, నన్ను నేను పరీక్షించుకుంటే నాకు తృప్తి రావాలి, నాకు సమాధానం రావాలి, నాకు నెమ్మది రావాలి, నాకు ఒక నిశ్చయత రావాలి. ఏమి నిశ్చయత అంటే నేను రక్షించబడ్డాను, నా పాపములు క్షమించబడ్డాయి, నేను పవిత్రమైనబడ్డాను, నా కడుగుబాటు, నా దిద్దుబాటు నా ప్రభువే. నేను కడుగుబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులకు తీర్చబడననే తృప్తి నా యందు ఉంది కాబట్టి నేను మీ మధ్య సేవ చేయగలుగుతున్నా. హల్లెలూయా. ఆ పాప భీతి, ఆ పాప భయము నాలో ఉంటే నేను సేవ చేయలేను, చేసినా అది చెల్లదు, నాకు నెమ్మది ఉండదు. ఏ రోజుకు ఆ రోజే దేవుని విషయంలో లెక్క చూసుకుని, మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో ఆ కడుగుబాటు, దిద్దుబాటు, పరిశుద్ధత, తీర్పులకు రాకుండా నీతిమంతులకు తీర్చబడుట మన అనుభవం ఉండాలి. దయచేసి అపొస్తలుల కార్యములు చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము. అక్కడ పౌలు భక్తుని గురించి పౌలు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ముందు సౌలుగా ఉండి సంఘాన్ని హింసించినటువంటి, యేసుక్రీస్తు అని బాధ పెట్టినటువంటి ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు వీధిలో ఎదురు నిలబడి. ఆ అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వాక్యము. గనుక
నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకునుమని చెప్పాను. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల మధ్య నిలబడి ఇప్పుడు సౌలుగా ఉన్న పౌలుగా మారిన తర్వాత, అంతకుముందు సౌలుకు అందరూ భయపడేవారు. ఇప్పుడైతే పౌలుగా మారాడు, సాధువుగా మారాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల పెద్దల కోపం వచ్చింది. నువ్వు మాలో ఒకటిగా ఉంటావు కదా, సంఘాన్ని మేము హింసించినట్టు నువ్వు కూడా హింసించావు కదా, యేసుక్రీస్తు వారిని చంపిన వారిలో నువ్వు కూడా ఉన్నావు కదా, ఆ యేసును ఎందుకు నమ్ముకున్నావు, ఆ యేసు గురించి ఎందుకు ప్రకటిస్తున్నావు అన్నట్టుగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, మత పెద్దలు ప్రశ్నిస్తే వారి ఎదురు నిలబడి సౌలు అనబడిన పౌలు ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. నాతో దేవుడు మాట్లాడాడు. దమస్కు మార్గములో నేను గుర్రం మీద పోతున్నప్పుడు నాతోటి కొంతమందిని రౌడీలను పెట్టుకుని దమస్కులో ఉన్న సంఘాన్ని హింసించడానికి పోతుంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. నా కళ్ళు పోగొట్టి నాకు స్వరం వినిపించి, ఇదిగో సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నీవు హింసిస్తున్న క్రీస్తును అని నాతో మాట్లాడాడు. కళ్ళు పోగొట్టి నా కళ్ళు ఇచ్చాడు. నా పేరు మార్చబడింది, నా రూపం మార్చబడింది, నా బుద్ధి మార్చబడింది, నేను మార్చబడినటువంటి, కడుగబడినటువంటి, పరిశుద్ధపరచబడినటువంటి నీతిమంతుడిని అని యూదుల ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. నాతో ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, సౌలా సౌలా, నీవు ఇక ఆలస్యం చేయొద్దు, కనుక నీవు తడవు చేయటం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి, అనగా క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపను కడుక్కో. నీవు ఎప్పుడు బాప్తిజం పొందేవో నాకు తెలియదు. నేనైతే 1972 సంవత్సరంలో మార్చి మాసంలో నేను బాప్తిజం పొందాను. నాకు బాప్తిజం అంటే అర్థం తెలియదు. నన్ను సేవలోకి తీసుకున్న ఆయన నా ఆత్మీయ తండ్రి. నేను ఎక్కడో అనంతపురం జిల్లాలో పెనుగొండ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఇంటింటికి వెళ్ళి, సైకిల్ మీద వెళ్ళి ఇంటింటికి సువార్త అందిస్తున్న రోజుల్లో మా టీం లీడర్కు టెలిగ్రామ్ పంపించి ఆ ఆంజనేయులు అనేవాడిని హైదరాబాద్కు పంపించమన్నాడు. అప్పుడు ఫోన్లు కూడా లేవు, ట్రంక్ కాల్ చేయాల్సిన పరిస్థితి. టెలిగ్రామ్ పిలిపించుకొని అప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. బాప్తిజం లేకుండానే సేవకు వచ్చా. బాప్తిజం అంటే నాకు తెలియదు. ఇదొక మతమని అనుకున్నాను, ప్రభు నమ్ముకున్నాను మాట వాస్తవమే, కానీ బాప్తిజం లేకుండానే నేను సేవ చేస్తూ ఉంటే మా డైరెక్టర్ గారు బిఏజీ ప్రసాద్ గారు నాకు పెనుగొండకు టెలిగ్రామ్ పంపించి నన్ను బస్ ఎక్కి ఇచ్చారు. సికింద్రాబాద్కి వచ్చాను. ఆయన నన్ను తన ఇంటికి పిలుచుకొని నా సంగతి అంతా తెలుసుకున్నాడు. ముందు నాతో ఇంటర్వ్యూ చేశాడు 3 సంవత్సరాల ముందు. కానీ ఇప్పుడైతే నువ్వెందుకు బాప్తిజం పొందలేదు, నువ్వు జీవితాన్ని మార్చుకోలేదా, ఇంకా ప్రభువులో నీ చేత లేదా, రక్షణ నీ చేత లేదా, 3 సంవత్సరాలు అయిపోయింది నేను సేవలోకి వచ్చి, నువ్వు ఎందుకు ఇంకా బాప్తిజం పొందలేదు అంటే, బాప్తిజం అంటే నాకు తెలియదు సార్. బాప్తిజం అంటే నాకు తెలియదు. బ్యాప్టిజం అనే మాటకు ముంచడం అని అర్థం. ఏదైనా భక్తి కూడా మునగాలి. ఎంత మునగాలి? నిండా మునగాలి. అదే భక్తి. యేసయ్య కూడా దేవుని కుమారుడు ఉండి కూడా ఆయన బాప్తిజం తీసుకున్నాడు. నీళ్ళలో ముంచి ఆయన బాప్తిజం తీసుకుని గట్టుకు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు పావురం వలె ఆయన మీద నిలబడ్డాడు. ఇదిగో లోక పాపను మూసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నేను నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని స్వరం వినపడింది. ఈనాడు మనం బాప్తిజం పొందినప్పుడు ఆ స్వరం వినపడకపోవచ్చు, కానీ ఎవరైతే బాప్తిజం ద్వారా పాపములు పోగొట్టుకొని సంఘంలో చేర్చబడుతున్నాడో వాడికి నెమ్మది వస్తుంది, పాప భయం పోద్ది. 72 సంవత్సరంలో మార్చి మాసంలో నాకు బాప్తిజం ఇచ్చినప్పుడు ఆయనే నా పేరు కూడా మార్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇదనమున నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. బాప్తిజం అంత ముఖ్యం కాదు, నమ్మకమే ముఖ్యం. హల్లెలూయా. శిలువ మీద దొంగ బాప్తిజం పొందలేదు, వాడికి బాప్తిజం పొందే అవకాశం లేదు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆ స్థితిలో మనం లేము. ఆ దొంగ చస్తా ఉన్నాడు. వాడిని దింపి నీళ్ళలో ముంచేవాడు ఎవడు లేడు అక్కడ. కానీ యేసుక్రీస్తు వారు బాప్తిజం లేకపోయినా దొంగను తీసుకెళ్ళాడు పరలోకానికి. కానీ నువ్వు బాప్తిజం పొందాలి, ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. వాక్యం వినపడుతుంది. నువ్వు యేసయ్యను గురించిన ఆలోచన చేయడానికి, ఓ తీర్మానం చేయడానికి నీకు అవకాశం ఉంది. యేసు నా రక్షకుడని చెప్పి ఒప్పుకోవడానికి నీకు అవకాశం ఉంది. నీళ్ళలో నీటి బాప్తిజం పొందడానికి, పాప క్షమాపణ నిమిత్తమైన నీటి బాప్తిజం పొందడానికి నీకు అవకాశం ఉంది. ఇంకా ఎందుకు కొందరు బాప్తిజం పొందడం లేదు? దేనికోసం మీరు భయపడుతున్నారు? పిల్లలకు పెళ్లి కావట్లేదనా?
గవర్నమెంట్ వారు లెక్క అడిగినప్పుడు మేము క్రైస్తవులను చెప్తే బాగుంటుందని చెప్పి భయపడుతున్నావా? దేనికి భయపడి నీవు బాప్తిజానికి సిద్ధపడలేదు? ఏ భయం నిన్ను వెంటాడుతుంది? పాపములు పోగొట్టడానికి, కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీతిమంతులకు తీర్చబడడానికి దేవుడు ఇష్టపడుతుంటే నువ్వెందుకు నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడటం లేదు? పౌలు అంటాడు, దేవుడు నాతో మాట్లాడాడు, సాక్షాత్ యేసుక్రీస్తు వారి నాతో మాట్లాడాడు, నువ్వు ఆలోచన చేయకుండా నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి నీ పాపములు కడుక్కో. నీ పాపములు కడుగబడి ఉన్నాయా? నిన్న పాపం చేశాం, నిన్న పాపము క్షమించబడింది, ఈరోజు కూడా లేచి పాపం చేస్తున్నావు. నిన్ననో మొన్ననో ఒక సహోదరుడు నాతో కలిసినప్పుడు, ఆయన పెద్ద ఆఫీసరు, ధనవంతుడే, ఇంట్లో నెమ్మది లేదు, అంతకుముందు విగ్రహారాధికుడు, ఉద్యోగానికి భయపడి బాధ్యత తీసుకోలే. ఉద్యోగం చేస్తున్నప్పుడే ప్రభు నమ్ముకున్నాడు, కానీ ఉద్యోగం పోద్దని చెప్పి, క్రైస్తవుడైతే ఉద్యోగం పెద్ద ఆఫీసర్, ఆయన జిల్లా ఆఫీసరు, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసరు, అటువంటి పెద్ద ఆఫీసరు నమ్ముకున్నాడు. కానీ భార్య ప్రార్థన చేసుకునేది, పిల్లలు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు క్రైస్తవ వివాహం చేసుకోలేదు, సోషల్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ ఈయన ఉద్యోగంలో ఉన్నాడు. ఉద్యోగం కోసమని బాప్తిజం పొందకుండా చాలా కాలం వ్యర్థపరిచాడు. అందుకని నన్ను దేవుడు శిక్షిస్తున్నాడండి. ఇప్పుడు నేను గవర్నమెంట్కి భయపడి, సమాజానికి భయపడి, నాకు ఒప్పుదల కలిగినా కూడా నేను బాప్తిజం పొందలేదు, అందుకని ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నానని చెప్తూ అంటాడు. ఎప్పుడైతే ఇప్పుడు యేసుప్రభు నమ్ముకొని 15 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన తర్వాత, ఈరోజు రిటైర్ అయిపోయాడు, రేపు బాప్తిజం తీసుకున్నాడు. 15 సంవత్సరాలు నేను ప్రభువులోకి వచ్చి, ఇప్పుడు నా భార్య కంటే నా పిల్లల కంటే ఎక్కువ ప్రార్థనలో ఉండేవాడిని నేనే. అయితే మీరేమనుకోవద్దు పాస్టర్ గారు అని ఒక మాట అంటాడు, నేను మానసిక వ్యభిచారిని. ఏమంటాడు? నాలో ఒక పాపం ఉంది, నేను మానసికంగా వ్యభిచారిని. వ్యభిచార ఆలోచనలు నాకు వస్తున్నాయి. భార్య ఉన్నా, పిల్లలున్నా, నాకంటే నా వయసే, నడవడానికి కూడా సరిగ్గా రాదు, తూలిపోతూ ఉంటాడు, పడిపోయే పరిస్థితి. చాలా బలహీనుడు, శరీరంలో బలం లేదు. కానీ నాకెందుకో ఈ 15 సంవత్సరాలు నేను నరకం అనిపిస్తున్నాను, నాకు వ్యభిచారపు ఆలోచనలు వస్తున్నాయి. మీరును అట్టివారిగా ఉన్నారు. ఇప్పుడైతే మీరు కడుగబడ్డారు, ఇప్పుడైతే మీరు పరిశుద్ధపరచబడ్డారు, ఇప్పుడైతే మీరు తీర్పు ఏమండి నీతిమంతులుగా తీర్చబడ్డారు. మనం నిజమే, మనం ఉప్పు కారం తింటున్నాం, శరీరంలో ఉన్నాం, మనం నీళ్ళలో బాప్తిజం పొందినంత మాత్రాన మన స్వభావం మారకపోవచ్చు. మనం దేవునితో సహకరించి మనము దేవునితో సహకరిస్తే మార్పు కలిగించేవాడు ఆయనే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పాపం ఉంది. మనలో పాపం లేదని చెప్పి అనుకుంటే మనం అబద్ధికులము, దేవుణ్ణే మనం అబద్ధికులు చేస్తున్నాం. నువ్వు ఎంత రక్షించబడినా, ఎంత నీతిమంతులుగా తీర్చబడినా, శరీరంలో ఉన్నంతకాలం నీ మాటల్లో, నీ తలంపులో, నీ క్రియల్లో ఏదో ఒకటి ఉంటుంది. కానీ నీ లెక్కలు దేవుని దగ్గర చూసుకోవాలా. యేసు రక్తంలో ఎప్పటికప్పుడు కడుగబడకపోతే, ఎప్పటికప్పుడు క్షమాపణ పొందకపోతే నీకు గతి లేదు. దేవుడు మంచివాడు. హల్లెలూయా. దేవుడు మంచివాడు. పౌలు అంటాడు, ఇశ్రాయేలీల పెద్దలు నన్ను ప్రశ్నించినప్పుడు నేను చెప్పిన జవాబు ఏంటంటే, నా దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు ఎంత మాత్రం ఆలోచన చేయకుండా నీటిలో బాప్తిజం పొంది నీ పాపాలు కడుక్కో. ఇంకా ఎవరి పాపములు కడుగబడలేదో ఆయా దేవాలయాలకు కొండ మీదకి కొండ దిగి ఆ కొలంలో నీళ్ళలో దిగినప్పుడు ఏమైందంటండి? పాపం పోద్దంట. శ్రీశైలంలో ఒక విషయం నేను విన్నాను. అక్కడ పాపనాశం అనేటువంటి ఒక కొలను ఉందంట, సెలయేరు నీళ్ళు ఉంటాయి ఆ కొండ ఆ లోయలో, అందులో మునిగితే పాపాలు పోతాయంట. అయితే అలాంటి అనుభవం నాకు లేదు. బాప్తిస్మము అనేటువంటి అనుభవం గుండా యేసుక్రీస్తు వారి శిలువ గారిని ఒప్పుకుని, నువ్వే నరరక్షకుడివి, నా ప్రభువు, నా పాపములు క్షమించాయా అన్నప్పుడు నీ పాపములు క్షమించబడ్డాయి. అయితే అది సరిపోదు. బాప్తిసం తీసుకుంటున్న ఆ రోజున చేసిన నిర్ణయం సరిపోదు. ఏ రోజుకు ఆ రోజే నీ పాపములు కడుగుపడుతున్నాయా? శిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెరుతనమే కానీ రక్షింపబడిన కాదు. నువ్వు రక్షించబడ్డావు నిజమే, ఏ రోజుకు ఆ రోజే రక్షణ అనుభవంలోకి నువ్వు కొనసాగాలి. నిన్న ఉన్న రక్షణ అక్కడ తాగిపోకూడదు, ఈరోజు కూడా అది కొనసాగాలి. రక్షణ ఒకటే, బాప్తిసం ఒకటే, విశ్వాసం ఒకటే, ప్రభు ఒకటే, సంఘం కూడా ఒకటే. సార్వత్రిక సంఘంలో మనం ఉన్నాం. ఈ ప్రకాశ్ నగర్ సంఘంలో ఉన్నా రేపు సంఘం ఎత్తబడేటప్పుడు మనం అందరం ఒకే సంఘంలో ఉంటాం. ఈ దినమున పాపపు కడుగుబాటు దిద్దుబాటు అనేటువంటి నీతిమంతులకు తీర్చబడేటువంటి అనుభవం నీకుందా?
ఆ తృప్తి నీకుంటే నిన్నెవడు ఏం చేయలేడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆశ్రయంలో నువ్వు ఉన్నావు. ఆ రెక్కల చోట నువ్వు దాగి ఉన్నావు. దేవుని యొక్క గొప్ప కృప ఇచ్చాడు. ఆయన సాక్షాత్తు దేవుడిని రక్షించుకున్నాడు. నీ పాపముల నుంచి, నీ యొక్క భయం నుంచి, నీ బాధ నుంచి, నరక వేదన నుంచి తప్పించాడు. ఆయన పరలోకంలో నీకు ఒక స్థలము సిద్ధపరిచాడు. మీలో కొందరటి వారై ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. దయచేసి యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వాక్యంలో సాక్షాత్ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వాక్యంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి నేను శిష్యులారా, నా పిల్లలారా, నేను మీతో చెప్పిన మాటను బట్టి, ఒక మాట మీకు చెప్పాను, ఆ మాటను బట్టి మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు? పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. ఎవరండి? ఈ పేతురు, ఈ యోహాను, లేక ఇంకా ఈ యాకోబు, ఈ అంద్రేయ, ఈ తోమా, ఈ యూదా ఇస్కరియోతు, ఆ 12 మందితో యేసయ్య మాట్లాడుతుంటాడు. ఆయన శిలువకు వెళ్ళిపోతున్నాడు. ఆయన రేపు ఎల్లుండి శిలువకు వెళ్ళిపోతాడు, ఇక మరణిస్తాడు, ఈ లోకంలో ఉండడు. ఆయన చివరి మాటలు శిష్యులతో మాట్లాడుతూ, శిష్యులరా, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు? ఇక మీరు ఇప్పుడు పాపులు కాదు, ఎందుకంటే నేను మిమ్మల్ని పవిత్రపరిచాను. ఎందుకంటే ఆయన పాదాలే కడిగాడు. యేసు ప్రభు సాక్షాత్ గురువు అయి ఉండి శిష్యుల పాదాలు కడిగాడు. ప్రపంచ చరిత్రలో ఏ గురువు ఏ శిష్యుని పాదం కడగలేదు. యేసయ్య నీతి, యేసయ్య కృప అటువంటిది. శిష్యులారా, మీరు నిన్న పాపులు, ఈరోజు మీరు ఎవరు? పవిత్రులు. ఎందుకంటే నేను ఒక మాట చెప్పాను, నేను మాట సెలవేగా అది నెరవేరును. మీరు నీతిమంతులు అవుదురుగా కానీ అనలే. ఆయన ఒక క్రమం పెట్టాడు. నీతిమంతులందరూ బాప్తిస్మలోకి రావాలి. హల్లెలూయా. ఆ నీటి బాప్తిస్మలో నువ్వు ఎప్పుడైతే దేవునికి ఒప్పుకుంటావో, ఆ నీటి బాప్తిస్మం ద్వారా నువ్వు ఒప్పుకున్నటువంటి నీ ఒప్పుదలను బట్టి, నీ పాపక్షమాపణ ప్రార్థనను బట్టి ఆయన క్షమిస్తున్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయి. అయితే అది చాలదు. ఏ రోజుకు ఆ రోజే నీవు ఎక్కడ కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ప్రభా, ఈరోజు మొదలుకొని, ఉదయం మొదలుకొని ఇక ఇప్పటి వరకు, లేక రాత్రి వరకు నాలో, నా అంతరంగంలో ఏ అపవిత్రమైనటువంటి మాటలు, తలంపులు, క్రియలు ఉన్నాయో నన్ను క్షమించాయా, నీ రక్తం కడిగి పవిత్రపరచమని అడగలిగితే నీ పాపములు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపిని నన్ను క్షమిస్తాడు. అయితే క్షమాపణ పొందండి, పాపం చేయండి అది కాదు. వాక్యం సెలవిస్తుంటే ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ కృప విస్తారంగా ఉంటుందంట. ఎక్కడ పాపం ఉండునో అక్కడ కృప విస్తారంగా ఉంటుంది. విస్తారంగా కృప ఉంది కాబట్టి పాపములు కొనసాగుదామా? అట్లా రాదు. వాక్యమే సెలవిస్తుంది. కృప విస్తారంగా ఉంది కాబట్టి పాపం చేద్దాం, మళ్ళీ క్షమాపణ అడుగుదాం, మళ్ళీ పాపం నో. నీ సహకారం దేవునికి అవసరం. దేవుడు నీకు గొప్ప సహాయం చేస్తాడు. ఇక అన్నడూ నువ్వు పాపం చేయకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు. ఒకవేళ పాపం ఏదైనా ఉన్నప్పటికీ క్షమించడు కానీ సిద్ధ మనసు గలవాడు. హల్లెలూయా. అయితే మనము అతి జాగ్రత్తగా ఉండకపోతే మన పాపమే మనల్ని పట్టుకున్నాను. ఎవడ మనల్ని పట్టుకునే అవసరంలే, నీ పాపమే నిన్ను పట్టుకున్నాను. ఈ దినమున నీవు, నేను సమాజంలో ఎవరెవరు ఎలా ఉన్నారో, ఏ మతంలో ఎవరున్నారో, ఏ గుంపులో ఎవరున్నారో వారి వలె ఉన్నాం. ఆయనను ఇప్పుడైతే కృప పొందుకొని మనము యేసుక్రీస్తు వారి నామమునను ఆయన దేవుని ఆత్మయందును కడుగబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక పౌలు భక్తుడు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ, రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో ఆత్మదేవుని ద్వారా ఒక మాట సెలవిస్తున్నాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. హల్లెలూయా. ఇది నా మాట కాదు, సాక్షాత్తు ఆత్మదేవుడు చెబుతున్న మాట. మనము ఎవరమండి? దేవుని యొక్క నిర్ణయంలో ఉన్నాం. లోకంలో కోటాను కోట్ల మంది ఉన్నా ఈ చిన్న గుంపులో ఉన్న నీవు, నేను ఆ నిర్ణయంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద డెసిషన్ ఆఫ్ జీసస్, ఈవెన్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని నిర్ణయంలో నువ్వు ఉన్నావు, నేనున్నాను. నిర్ణయంలో లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు.
ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు నీ విషయంలో. ఇదిగో ఈ స్త్రీ, ఈ పురుషుడు, ఈ కుమారుడు, ఈ కుమార్తె నన్ను ఒప్పుకున్నారు కాబట్టి నేను నిర్ణయించాను, దే ఆర్ డిస్టైన్డ్ టు గో టు హెవెన్, నాట్ టు హెల్. వీరు ఇంక నరకానికి వెళ్ళరు, వీరు నా దేశం నా లోకానికి, పరదేశకు పరలోకానికి వస్తారు, నాతో ఉంటారు. వీరు నిర్ణయించారండి. మనం నిర్ణయించబడిన వారము. మనం నిర్ణయించుకోలేదు, మనం నియమించుకోలేదు. దేవుడు ప్రభు అంటాడు, మీరు నన్ను వెతకలేదు, నేనే మిమ్మల్ని వెతికాను. క్రీస్తు యేసు నశించిన దానిని వెతక రక్షించటకే క్రీస్తు యేసు లోకంలోకి వచ్చావు. నువ్వు నశించావు, లోకంలో కొట్టుకుని పోతున్నావు. అయితే యేసుక్రీస్తు శిలువ గురించి వార్త ఉన్నావు. నీ యందు ఒక విశ్వాసం పుట్టింది, ఆ విశ్వాసంలో నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా. దేవుని నిర్ణయంలో నువ్వు ఉన్నావు, నీ కుటుంబం ఉంది. ఇంకా కొన్ని కుటుంబాలలో ఇంకా ఆ నిర్ణయానికి రాకుండా కొంతమంది ఇంకా దూరంగా ఉన్నారు. ప్రభు చిత్తం అయితే ఆ కుటుంబ ప్రార్థన దేవుడు ఉంటాడు, ఆ భార్య ప్రార్థన, ఆ భర్త ప్రార్థన దేవుడు ఉంటాడు. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు కూడా రక్షణలోకి వస్తారు. దేవుని నిర్ణయంలో నీ కుటుంబం ఉంటే కుటుంబం అంతా రక్షించబడుద్ది. దేవుని నిర్ణయంలో నీ ఒక్కడే ఉంటే నువ్వే రక్షించబడతావు. అయితే దేవుడు ఒకరిని రక్షించుకుని విడిచిపెట్టేవాడు కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఇష్టం. మారు మనసు పొందడము దేవుని పని కాదు, మారు మనసు పొందడము మనిషి పని. మనమే మారు మనసు పొందాలి. దేవుడిని మార్చుకోమని చెప్పు, నన్ను మార్చుకోమని చెప్పేట్టు కుదరదు. మారు మనసు పొందే శక్తి నీకు దేవుడు ఇచ్చాడు. అయితే నిర్ణయం తీసుకునే శక్తి దేవునికి ఉంది. మనం ఎవరమండి? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని ఏం చేశాడని నిన్ను పిలిచాడు. పిలిచి ఆ తర్వాత నిన్ను నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహింపరిచాడు. మనం ఇంకా మహింపరచబడలే. ఇంతవరకే మూడు అనుభవాలు ఉన్నాయి. ఒకటి, కడుగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మహింపరచబడ్డం అంటే ప్రాణం పోయినప్పుడే, మన ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిపోయినప్పుడు మనం మహింపరచబడతాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా సిలువలో మరణించాడు, కానీ ఆ తర్వాత ఆయన మహింపరచబడ్డాడు, సమాధి నుంచి లేచాడు, ఆయన మహింపరచబడ్డాడు. హల్లెలూయా. మనకు ఒక్కటి మిగిలింది. నువ్వు నమ్మినావా? బాప్తిజం పొందావా? సంఘ సాహసంలో ప్రభు బలలో చేస్తున్నావా? ప్రభుని ప్రేమిస్తున్నావా? ఆయన హత్తుకుంటున్నావా? అయితే ఇంకొకటి మిగిలింది, అది మహింపరచబడడం. ఇప్పుడు కాదు, నీ ప్రాణం పోయినప్పుడు నీ వలన దేవునికి మహిమ వస్తుంది, నీకు కూడా మహిమ కలుగుద్ది. ఆయనలాగా నువ్వు ఉంటావు, ఆయన పోలి ఉంటావు. ఈ మూడు అనుభవాలు నీకున్నాయా? కడుగబడుట, పరిశుద్ధపరచబడుట, నీతిమంతులకు తీర్చబడుట. ఇది పౌలు యొక్క సాక్ష్యము. నువ్వు ఎంత మంచి భక్తులైనా, నువ్వు భర్తవైనా, భార్యవైనా, కుమారుడికి వచ్చిన సాక్షాత్తు కాపరి అయినా, సంఘ కాపరి, నా మట్టుకోడు నా లాంటి వాడైనా అనుభవాలు కూడా పోకపోతే ఎవరు, నో వన్ ఈజ్ ఎక్స్పెక్షన్. ఎవడు కూడా వేరుగా లేదు. అందరికీ ఒకే న్యాయం, అందరికీ ఒక నియమం ఉంది. కడుగబడుట, పరిశుద్ధపరచబడుట. ఏ మతంలో ఈ బాధ ఉండదండి. భక్తి చేయి, నీళ్ళలో మునుగు, కట్టు బొట్టు, ఆచార వ్యవహారం చూసుకో, అదే నీకు అదే మంచిది. ఏదైనా మన ఆత్మ సంబంధమైన అనుభవాలు దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. నువ్వు అడగగానే ఇస్తున్నాడు. నీ గొప్పతనం చూసి, నీ మంచితనం చూసి ఇవ్వలే. క్రీస్తు యేసు సిలువలో మరణించి ఆ మరణ కార్యం ద్వారా నీకు ఈ కార్యం జరిగించాడు. అయితే ఒక రెండు మాటలు చెప్పి ముగించుకుందాం. కడుగబడుట, పరిశుద్ధపరచబడుట, నీతిమంతులకు తీర్చబడుట మన అనుభవాలు అయితే మన సంఘంలో ఉన్నాం. మన వల్ల నా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని ఆరాధిస్తున్నాం, ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నాం, మన కానుకలు సమర్పిస్తున్నాం, మనం సమర్పించుకుంటున్నాం, సేవలు సహకరిస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. ఎవరి పరిచర్యకు రావాల్సిన ప్రతిఫలం దేవుడు అని ఇస్తాడు. అయితే లోకంలో ఉన్న వారితో మనం ఎలా ఉండాలి? లోకంలో ఉన్న వారికి గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు, గుడ్ ఈవినింగ్ చెప్పొచ్చు. నామకార్థ క్రైస్తవులు అయితే వారికి ప్రేతలాడు చెప్పొచ్చు. నీ శత్రువులకు కూడా నువ్వు మంచితనం చూపించవచ్చు. కానీ సామాజికంగా ఉండే పరిస్థితి వేరు, సంఘ సాహసం ఉండే పరిస్థితి వేరు. దేవుని బిడ్డగా నువ్వు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉండాలో ఆ విషయం నువ్వు జాగ్రత్త పడాలి. నేను ఒక ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఇప్పుడు నాగాలాండ్లో తిరుగుతున్నాడు, సేవ చేస్తున్నాడు. ఆయన కారులో తిరుగుతున్నాడు. నాగాలాండ్లో 190 మంది క్రైస్తవులే. అక్కడ ఉన్న చర్చీలు ఈ దేశంలో ఎక్కడ లేవంట. పెద్ద పెద్ద చర్చీలు. వాళ్ళంతా ట్రైబల్స్, కొండ జాతి వాళ్ళు. వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. పెద్దగా దేవుడు అంతా అడివే, పెద్ద పెద్ద బిల్డింగులు, కార్లు. దేవుడు ఎంత దీవించాడు వాళ్ళని. వాళ్ళు కుక్కలు తింటారంట, కుక్కలు పెంచుకొని తింటారు. అలాగే గొంతురు కప్పలు, చిన్న కప్పులు, పెద్ద కప్పులు,
పాములు వాటిని తింటారు. కానీ వారు యేసుప్రభుని ఎరిగిన వారు. హల్లెలూయా. ఏమి తింటున్నావు, ఏమి తాగుతున్నావు, ఏం తెలుస్తున్నావు కదని యేసుప్రభుని ఎరిగిన వారు. పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద బిల్డింగులు, చర్చిలు ఉన్నాయి. 190 మంది క్రైస్తవులే. అలాగే అస్సాము, పక్కన ఉన్న అస్సాము రాష్ట్రంలో 180 మంది క్రైస్తవులు. కానీ అందరూ 79 మంది 100కి నామకత్వ క్రైస్తవులే. పేరు క్రైస్తవులే కానీ ఎవడు సరైనటువంటి క్రైస్తవుడు కాదు. అది మానవుడు చేసే తీర్పు. కానీ దేవుని తీర్పు ఎలా ఉంటుందో తెలియదు. లోకంలో ఉన్నవారు ఎలా ఉంటారంటే చూడండి ఒకసారి 9వ వచనం, 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 9వ వచనంలో ఏముందో చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరారు అని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారెవరైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మీరు కొందరు అట్టివారై ఉంటిరి. అది మీరు కూడా అలాంటి వారై ఉంటిరి. ఎవరండి? పెద్ద లిస్టు 11 వర్గాలు ఉన్నాయి ఇక్కడ. 11 రకాల వారు ఉన్నారు. ఒకటి అన్యాయం చేసేవాళ్ళు. న్యాయం ఏంటో తెలిసి కూడా వాడి మనుగడ కోసం వాడు అన్యాయం చేస్తాడు. అన్యాయం చేసే పొత్తాడు వాడు. వాళ్ళు అన్యాయం చేసే స్వభావం ఉంది. వాడు దేవునికి భయపడ్డాడు, సంఘానికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, కనుగలు ఇస్తాడు, అంత బాగానే ఉంది. అన్యాయం మాత్రం ఆగదు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు లేదా? మోసపోకండి. ఇంకా ఏమంటాడంటే, మొదటిది అన్యాయస్తులైతే, రెండవది జారులు అంటే పెళ్లి కాకముందే వ్యభిచారం చేసేవారు. వివాహం కాకముందే చిన్న వయసులోనే వ్యభిచారం అలవాటుపడి వ్యభిచారం చేసేవారు. వివాహానికి ముందే పాపం చేసే ఎవరైనా సరే, పురుషులైనా స్త్రీలైనా వారు జారులై ఉన్నారు. జారులైనను, విగ్రహారాధకులైనను, విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని ఆ విగ్రహంలో, ఆ బొమ్మలో దేవుడు ఉన్నాడని ఆ బొమ్మని ఆశ్రయంగా పెట్టుకుని దానికి బొట్టు పెట్టి దాన్ని ఆరాధించేవాడు వాడు కూడా నరకానికి పాత్రుడే. విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, వివాహమైన తర్వాత సొంత భార్య ఉన్నా కూడా వ్యభిచారం చేసేవాడైనను. ఆ తర్వాత ఇవన్నీ మన లోకంలో ఉన్న వారిలో మనలో కూడా ఉన్నాయి. ఆడంగితనం గలవారైన, ఆడంగితనం అంటే నపుంసకుడు, మగ కాదు, ఆడు కాదు. మరి అది దేవుడు చేశాడు కదండి. మనం అనుకోవచ్చు ఆడంగితనం అంటే మరి అది పాపం ఎట్టవుద్ది అని మనం అనుకుంటాం. ఎందుకంటే వాడు అట్ట పుట్టాడు, వాడు నపుంసకుడు, వాడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, దేవుడే పుట్టించాడు కదా అని దేవుడిని నిందిస్తాం. అయితే పురుషుడిగా పుట్టి కూడా వాడు ఆడంగితనాలకు అలవాటు పడిపోతాడు. ఆడవాళ్ళలాగా నడుస్తాడు, ఆడవాళ్ళలాగా మాట్లాడతాడు, ఆడవాళ్ళగానే కట్టుబొట్టు ఆశిస్తాడు. అది పాపమే అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆడంగితనము గలవారైనను, ఇంకేముందండి, పురుషుడితో సంయోగం చేసేటువంటి పాపం, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను. లోబులు అంటే సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టరు. మా బావమరి పాశ్రమ గారి అన్న నన్ను అండేవాడు, బావా లోబికి ఖర్చు ఎక్కువ అన్నాడు. అంటే నన్ను లోబిని, నేను ఖర్చు పెట్టను, నిజమే, నేను పిసినార్థంగా ఉంటాను. దేవుని డబ్బు ఖర్చు పెట్టను, నా డబ్బు ఖర్చు పెట్టను, చాలా జాగ్రత్త ఖర్చు పెడతా. ఆడు పోలీసు వాడు కాబట్టి ఆయన ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, రిటైర్ అయిపోయి సేవ చేస్తున్నాడు, అది వేరే విషయం. చాలాసార్లు అన్నాడు ఈ మాట, నాకు కోపం వచ్చింది. కానీ సొంత బావమరిది ఏమంటాం, పాశ్రమ గారి భర్త కదా, బావా లోబికి ఖర్చు ఎక్కువ అంటే నేనేం మాట్లాడలే. నిజమే, లోపం ఏదో కాస్త కూర్చున్నారు, ఉండొచ్చు. డబ్బు దురాశ నాకు లేదు, కానీ డబ్బు కావాలి. డబ్బు కోసం నేను ప్రయాసపడను. ఇప్పుడైతే సంఘం కాపరిగా ఉన్నాను కాబట్టి నాకు వచ్చినటువంటి కానుకల్లో ఎక్కువ శాతం సంఘానికి ఖర్చు పెడతాను. నేను మిగిలితే నేను తింటాను. ఇప్పుడు నాలో లోపం లేదని నేను ఎరుగుతున్నాను. అప్పుడు జీతం వచ్చేటప్పుడు మళ్ళీ జీతం ఎప్పుడు వస్తుందో, ఒకసారి ఫండ్స్ లేకపోతే జీతం రాదు. మళ్ళీ జీతం వచ్చేదాకా నమ్మకం లేదు. అది సేవ, అది కూడా సేవ కాబట్టి. అందుకని చెప్పి మళ్ళీ జీతం వచ్చేదాకా నాకు ఎవడిస్తాడు డబ్బులు? ఇప్పుడు సంఘం ఉంది కాబట్టి ఏ ఇంటికి పోయినా 10 రూపాయలు ఇస్తారు పాస్టర్ గారికి పెట్రోల్ డబ్బులు కావాలని. కానీ అప్పుడు అట్లా లేదు. అది జీతం, అది సంస్థలో సేవ చేస్తుంటే నాకు వచ్చే జీతం నాకే వస్తుంది. జీతము సరిపోదు కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. నాకు పాస్టర్ గారికి కూడా వస్తే ఎక్కడ వస్తే డబ్బుల దగ్గర వస్తాయి. ఇదైనా సంఘ సాహసంలో వచ్చిన తర్వాత మీరు ఇచ్చే కనుకలు తక్కువైనా ఎక్కువైనా, అల్పమైనా ఘనమైనా దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడు. హల్లెలూయా. 1,000 కోట్లు లక్షలు ఉండవు, కానీ
నాకున్న డబ్బు దేవుడు నాకు తృప్తినిస్తున్నాడు. హల్లెలూయా. లోబులైనను మీరు ఖర్చు సంపాదించండి, లోపత్వం లేకుండా చూసుకోండి, పిసినారితనం లేకుండా చూసుకోండి. దేవునికి ఇవ్వండి, అవసరతలో ఉన్నవారికి సహాయం చేయండి. మీ పిల్లలను, భార్య పిల్లలను పోషించుకోండి, నెమ్మదిగా ఉండండి. లోబులైనను, ఇంకెవరండి, త్రాగుబోతులైనను, పోతులు, తిరుగుబోతు, త్రాగుబోతు, వదరబోతు, దీనికి ఇష్టం లేదు. అట్టనే మనం పెంటులం కాదు, పోతులు పెంటులు అంటారు కదండి. మన పోతులం అంటే పొగరు పట్టిన వాళ్ళు అన్నమాట. పోతులు అంటే మేకపోతు అంటారు, గొర్రె పొట్టేలు అంటారు. ఆ పోతులు అంటే పొగరు పట్టినాయి. ఆ పొగరు దేవుని మీద చూపిస్తే కుదరదు. మన పొగరు సైతాన్ని మీద చూపించండి, శత్రువు మీద చూపించండి. అంటే ఆత్మ సంబంధం శత్రువు మీద చూపించండి. కానీ శత్రువుని మీద ఎవరి మీద మనం బాకులు బల్యాలు పట్టుకొని పోము, ఎవరిని మనం చంపము, తిట్టము, కొట్టము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి రోషము మనకు ఉంటే మంచిదే. దేవుని విషయంలో రోషం మనం కలిగి ఉండాల్సిందే. కానీ మనం పోతులుగా ఉండటం దేవుని కాదు. తిండిపోతులుగా, తిరుగుబోతులుగా, వదరబోతులుగా ఉండటము దేవుని ఇష్టం కాదు. మన అమ్మరిపల్లి వెళ్ళాం, 2 రోజులు ఉన్నాం. ఫస్ట్ మొదటి రోజు బాగానే ఉంది. సెకండ్ దినాన, రెండో దినాన సేవ ఉంది. అక్కడ సేవ చేస్తున్నాను, ఒక పక్కన ఆరోగ్యం పాడైపోయింది. ఏం తినలేదు, నేను ఎక్కువ తిన్నాను. ఒక ముక్క కూడా ఆ రోజు పెరుగుతుంది తిన్నా. కానీ కడుపులో పెద్ద బాధ కలిగింది. యేసు అన్నాడు, చేసి అన్నాడు, ఏంటి అంకుల్ అట్ట అయిపోయారు, ముఖం అంతా పెక్కుపోయింది, నేను బాగుంటుంది అంటే నా పరిస్థితి బాగాలేదని చెప్పాను. తినకపోతేనే ఆ పరిస్థితి వస్తే తింటే ఎంత వస్తుంది? మన తిండిపోతులు ఉండటం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. బతకడం కోసం తిందాం, తినడం కోసం బతకొద్దు. బాగా తిందాం, బాగా తాగుదాం, ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందామని చెప్పి అది మానవ ఆలోచన అయితే దేవుడు అదే అంటలేదు. నేను తృప్తి పరుస్తున్న అవసరమైతే పరలోకం నుంచి ఆకాశం నుంచి మన్నా కురిపించి నేను పోషిస్తాను, నీ ఆత్మను వాక్యంతో పోషిస్తాను, నీ శరీరాన్ని ఈ లోక సంబంధ ఆహారంతో పోషిస్తాను అంటాడు. మనం ఎవరూ పత్తులు ఉండటం లేదు. ప్రేమ దేవుని ప్రేరా చూడండి, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, త్రాగుబోతులు ఉండటం దేవుని చిత్తం కాదు. త్రాగుబోతులైనను, దూషకులైనను. చాలామంది క్రైస్తవులు దేవుని కూడా దూషిస్తారు, భార్యలను దూషిస్తారు, పిల్లలను ద్వేషిస్తారు, బూతులు మాట్లాడతారు. మా ఇంటి ఎదుట ఒక క్రైస్తవ వాచ్మ్యాన్ ఉండేవాడు. వాచ్మ్యాన్ భార్య వాళ్ళకి ఒక పిల్లోడు ఉన్నాడు, కుర్రాడు, వయసు వచ్చిన కుర్రాడు ఉన్నాడు. ఒక రోజున భర్త పనికి పోతున్నాడు, బీడు దాక్కుంటా, మేస్త్రి ఎక్కడో పనికి పోతున్నాడు. ఏదో గొడవైనటువంటి ఇంట్లో భార్య బయటకు వచ్చి, ఒరే నా మనవడా అన్నది. ఒరే నా మనవడు అంటే ఎవరబ్బా మనవడు? కొడుకున్నాడు కానీ మనవడు లేడు కదా. ఎవడంటే మనవడు? భర్తే. అది చెడ్డ మాటే. భర్తను పట్టుకుని నాదా ప్రాణేశ్వర ఏమండి అనకుండా నా మనవడా అంటే ఎంత మాట అండి? నాకు నవ్వాలి ఏడవ అర్థం కాలే. అతమే ప్రకాశం, క్రైస్తవుడే, ఇప్పుడు లేరనుకోండి. అది చెడ్డ బూతుగా అనిపించదు. మనవడంటే మనవడు ఏమలే అనుకుంటాం, కానీ యాక్చువల్గా మనవడు కాదు. మనవడంటే కొడుకు మనవడు అవుతాడు కదా. ఇంకా నయం ముని మనవడలా. హల్లెలూయా, స్తోత్రాలు. గనుక ప్రేమ దూషకులైన, ఎటువంటి దూషకులైనను ఏమండి, దోచుకున్న వారు ఎవరైనాను దేవుని రాజ్యానికి వారసులు కానేరారు. ఇది మనం నేర్చుకోవాల్సింది, అనుభవించవలసింది అంటే మీలో కొందరు అట్టి వారే ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆ కృప నీకు లభించింది, నాకు లభించింది. ఇంకా ఎవరైనా ఉంటే నమ్మకుండా, బాప్తిజం పొందకుండా, ఇంకా సంఘములో సహవాసంలో ధైర్యంగా ఉండలేని వారు ఎవరైనా, బలలో చేయి వేయలేక ధైర్యం లేకున్న వారు ఎవరైనా ఉంటే ఇది మీకు మంచి సమయం. ప్రభువును నమ్మండి. ఆయన నీకోసం మరణించాడు, నీ తనలో ఆయన తన ప్రాణం పెట్టాడు. మనము ఆ 11 మందిలో, ఆ 11 వర్గములలో ఉండకుండా మనము కడుగబడిన వారముగా, పరిశుద్ధపరచబడిన వారముగా, నీతిమంతులుగా తీర్చబడుటకు ప్రభువును కృప చూపును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహా గొప్ప దేవా, మీరు అనుగ్రహించిన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా మాలో ఎవరైనాను అట్టివారముగా ఉంటే మమ్మల్ని క్షమించి
మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి రోగులుంటే స్వస్థపరచండి, అవిశ్వాసం తీసివేయండి, విశ్వాసాలను ఉజ్జీవంపరచండి. అయా ఒకరినొకరు గౌరవించుకొని గణపరుచుకొని ఒకరినొకరు ప్రభా మీ నామమున విశేష చేసుకుంటూ నేను ప్రభు మీరు ఎదుగుటకు ప్రతి వారిని సంఘ ఐక్యతలో పెంచండి, ఆత్మ కలిగించే ఐక్యతలో పెంచండి. అయా స్వస్థతలు దీవెనలు శుభం చేకూర్చండి. బళ్ళలోకి వెళ్తున్నాం, బళ్ళను సిద్ధపరిచే పరిచారకులను సిద్ధపరచండి, గ్రామాల్లో ఉన్న వారిని దర్శించండి. ఇతర పరిచయాలు తోడుగా ఉండండి. మాకు మిరిచిన కడుగుబాటును బట్టి అయా ప్రభా పరిశుద్ధపరచబడిన అనుభవాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడిన అనుభవాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము నీతిమంతులం కాదు, పరిశుద్ధులం కాదు, ఆయనను మీరు మమ్మల్ని తీర్చారు, మీకు స్తోత్రాలు. మమ్మల్ని పరలోకానికి యోగ్యులుగా ఎంచారు, మీకు స్తోత్రాలు. బలలో చేస్తున్నాం. రొట్టెను మీ యొక్క శరీరంగాను మీ పాత్రను అయా మీ యొక్క రక్తంగానే అభిషేకించుకోండి. ప్రచారకులను ప్రతిష్ఠించండి, విశ్వాసాలను సిద్ధపరచండి. మా దశమ భాగములు స్వేచ్ఛార్పణ మొక్కుబడులను మీరు అంగీకరించండి. మమ్మల్ని మేమే సమర్పించుకుని మాకు నేర్పించండి. అయ్యా ఈరోజు మొదటి వారమంతా ఉన్న పరిచర్య కోసం సిద్ధపరచండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నన్ను సహవాసము, ప్రియ సంఘ సహవాసులు మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవిలో నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.